నమస్కారం అండి. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం పాసిలపూడి గ్రామంలో ఉన్నాం. పాసిలపూడి గ్రామంలో కొల్లు భాగ్యలక్ష్మి గారికి ఇటీవల కాలంలో అనారోగ్యం చెంది వైజాగ్ హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఇక్కడ స్వగ్రామం వచ్చారు. ఈవిడ ఇలాగా అనారోగ్యం బారిన పడటానికి కారణం ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఇదిగో మీరు చూస్తున్నారు, ఈ అమ్మాయి కొంచెం హ్యాండిక్యాప్డ్, మొత్తం ఫుల్ కానీ అమాయకురాలు. ఈవిని కూడా ఒక దారి చేర్చాలని చెప్పేసి తల్లి పడే వేదన అది నిరంతరం అలాగా చాలా క్షోభకు గురవుతుంది. దాంతోపాటు ఏమైందంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ గోదావరి పక్కన రైల్వే లైన్ పడిందండి. ఈ రైల్వే లైన్కి ఆనుకుని ఈ ఇల్లు కూడా ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఇల్లులన్నీ కూడా రైల్వే దాంట్లో పడినాయి. అలాగే ఈ ఇల్లు కూడా పడింది. ఇంచుమించు 9,50,000 2019లోనే ఎప్పుడో సంథింగ్ అప్పుడే శాంక్షన్ అయిపోయింది. డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయని ఆర్డీఓ గారు వీళ్ళందరూ చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అమౌంట్ అన్నది ఆగిపోయింది. వీళ్ళకి సరైన ఆధారం లేక ఆ తల్లే ఆర్డీఓ గారి చుట్టూ తిరిగి, కలెక్టర్ గారి చుట్టూ తిరిగి, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి కూడా వెళ్ళి కలిసి వచ్చిన సందర్భం ఉంది. అయినా కూడా కనీసం వీళ్ళ పరిస్థితి చూసి, ఈ అమ్మాయి పరిస్థితి చూసైనా సరే ఇప్పటి వరకు ఎవరో కనుకరించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ సోషల్ మీడియాలో హైప్ మేము చేసేస్తున్నాం, మేము అందరికీ న్యాయం చేసేస్తాం, పేదవాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడమే తప్పించి నిజంగా కనుక డీప్కి వెళ్తే ఇలాంటి ఎన్నో వేల మంది మనకి వస్తూ ఉంటారు. సో ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేదంటే ఎవరైతే ఇక్కడ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి ఇమీడియట్లీ వీళ్ళకి ఒక దారి చూపించాలని, అలాగే వీళ్ళకి స్థలం 2 సెంట్లు ఇస్తానంటున్నారంటే ఈ పాపకి ఈ 2 సెంట్లు ఇస్తే వాళ్ళకి లేని పరిస్థితి. ఇప్పుడు తినడానికి తినలేదు, స్థలం ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారన్నది మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మరి కనీసం తక్షణమే ఇమీడియట్లీ ఈ పాపను దృష్టిలో పెట్టుకుని, ఆ తల్లి అనారోగ్యం బారిన పడింది, నిజంగా ఆవిడ మంచం మీద నుంచి లేకలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు వెంటనే స్పందించి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి, అలాగే ఇది ఏదైతే ఇది శాంక్షన్ అయిందో ఈ 9,50,000 సుమారు ఎంతో మరి సంథింగ్ శాంక్షన్ అయిందో ఇమీడియట్లీ ఆ డబ్బులు వీళ్ళ ఫ్యామిలీకి శాంక్షన్ చేసి వీళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. ఈ విషయంలో కనుక తక్షణం స్పందించకపోతే కనుక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మరి చైతన్యం చేసి మరి వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కోవైట్ ఎన్ఆర్ఐ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు వీరు పడుతున్న బాధను గుర్తించి వైజాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి అన్ని స్పాట్లలో 30,000 రూపాయలు అక్కడ ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఆవిడకి పరిస్థితి ఇంకా రోజుకి క్షీణించడంతో వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అందుకని ఇంట్లో పెట్టి కూర్చున్నారు. కనీసం ఎంతో కొంత ఫిజియోథెరపీ చేయించడానికైనా, కనీసం మెడిసిన్ సాక్షికైనా ఎంతో కొంత పనికి వస్తాయని మళ్ళీ 10,000 రూపాయలు ఈరోజు పంపించడం జరిగింది. ఆ డబ్బులు ఇక్కడికి వచ్చి మరి మన సోదరులందరి సమక్షంలో అందించడం జరిగింది. దయచేసి మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండి, ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం వారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, వెంటనే తక్షణం స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరి వీరికి దయచేసి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. అలాగే ఈవిడికి కనీసం ఈ వైద్యం చేయించుకోవడానికి బయటికి వెళ్ళడానికి దారి లేదండి. కనీసం తుఫాన్ టైంలో కూడా వచ్చి చూసిన దాఖలాలు కూడా లేవు. పాములు ఇవన్నీ చూసినట్టయితే వరదలకి ఇదంతా ఫ్లడ్డింగ్ మునిగిపోతాయి. అలాగే పాములు, విషపూరితమైన పాములు కూడా ఇక్కడ తిరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను.